ప్రైజ్ ద లార్డ్. అనుదిన వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి శుభనామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. ప్రతిరోజు ఉదయాన్నే బైబిల్ గ్రంథం నుండి ఒక మాటను ధ్యానం చేసే అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. మీ ఏకీభావాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అనుదినము మా ప్రార్థనలో మిమ్మల్ని తప్పక జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేటి వాగ్దానము కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. దుష్టుల చెడుతనము మాన్పుము, నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు. ఈ కీర్తనలో ప్రార్థన మనకు కనిపిస్తూ ఉంది. దుష్టుల చెడుతనము మాన్పి నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమై ఉన్నాడు అంటున్నాడు భక్తుడు. యథార్థ హృదయులను దేవుడు రక్షిస్తాడు. యథార్థత ఎక్కడుండాలి అంటే హృదయంలో ఉండాలి. కొన్నిసార్లు మనుషుల ముందు యథార్థంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాం, కానీ దేవుడు హృదయంలో యథార్థత చూస్తాడట. నీవు దేవుని ఆరాధిస్తుంటే ఆ ఆరాధన యథార్థమైనదో కాదో ఆయన చూస్తాడు. సమర్పణలు కానుకలు దేవునికి ఇస్తుంటే అందులో యథార్థత ఉందో లేదో దేవునికి తెలుసు. ప్రార్థిస్తున్నావా? యథార్థమైన ప్రార్థన నీదైతే సమాధానం తప్పకుండా పొందుకుంటావు. ఇలా క్రైస్తవ జీవితం యథార్థమైన అనుభవాలతో ఎప్పుడైతే నిండి ఉంటుందో అలాంటి వారిని దేవుడు రక్షిస్తాడట. కొన్నిసార్లు ఆలోచన చేస్తే అన్యాయంగా జీవించే వారి కన్నా యథార్థంగా జీవించేప్పుడే ఎక్కువ సమస్యలు, ఎక్కువ కష్టాలు ఎదురవుతుంటాయి. అనేకుల చేత విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఒక విషయం ఆలోచన చేయండి, యథార్థంగా జీవించడం వల్ల మనుషుల సహాయాన్ని కోల్పోవచ్చేమో, మనుషులు దూరం పెట్టొచ్చేమో, కానీ దేవుడు మాత్రం పక్కన పెట్టేవాడు కాదు. ఆయన మనల్ని రక్షించే దేవుడు, స్థిరపరిచే దేవుడని లేఖనం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా దావీదు అంటున్నాడు, నా కేడెము మోయేవాడు దేవుడే అని. దేవుడే మనకు కేడెముగా, రక్షణగా ఉన్నాడు. రక్షించేవానిగా కేడెము ఎలా అయితే యుద్ధం చేసేవారికి రక్షణగా ఉంటుందో దేవుడు మనకు అలా రక్షణగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయం ఎలాంటి పరిస్థితుల్లో నీ ఉన్నప్పటికీ నీ దేవుడు నిన్ను రక్షించే కేడెమని జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రతి ప్రతికూలతలో నీకు కేడెమునై ఉన్నాడు. యథార్థంగా సేవించగల హృదయం నీదైతే నిన్ను స్థిరపరిచి రక్షించి నీ కేడెమును మోసే దేవుడు నీ దేవుడు. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా బలపరచండి. ఎవరైతే ఈ అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తున్నారో, ప్రతి మాట వారి జీవితాల్లో నెరవేరాలని ఆశపడుతున్నారో వారి జీవితాల్లో ఇట్టి కృపను అనుగ్రహించండి. ఈ వాగ్దానాలను వారి జీవితాల్లో నెరవేర్చండి. మమ్మల్ని స్థిరపరచువాడు, రక్షించువాడు అని వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు. అయితే యథార్థమైన హృదయాలు మా అందరికీ దయచేయండి. మా కేడమును మోసే దేవుడుగా, మమ్మల్ని రక్షించే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.